ప్రభుతో మాట్లాడే వానిలో ప్రాణం ఉంది, ప్రభుతో మాట్లాడని వానిలో ప్రాణం లేదు. అంటే ప్రార్థన లేనివాడు దేవుని దృష్టిలో చచ్చిన వాడితో సమానము. ఒక మాటలో చెప్పాలంటే వాడు పాడి మీద ఉన్న శవం ఇంట్లో ఉంటే కొంతమంది ఏడుస్తారు, బాధపడతారు, వాళ్ళు రావాలా వీళ్ళు రావాలి. ఇప్పుడు బంధువులందరూ వచ్చేసినారండి అంటే పాడెక్కుతాడు ఈడు. దేన్ని ఎక్కుతాడు ఈడు? పాడెక్కిన మీద అందరూ హోప్స్ వదిలేస్తారు. ఇంకా ఎందుకు ఏడుస్తావురా అని అంటారు. ఆ గుంత దగ్గరికి పోయి దిగబెట్టి అంటారు, ఎవడన్నా చూసేవాడుంటే చివరిసారి చూడండి నేనని. వాడు చూస్తాడు, ఈడు చూడొద్దా? సచ్చినవాడు చూడొద్దా? చూడ్డవాడు. కాబట్టి అదేదో ఒక ఆనవాయితీ. కాబట్టి మీకు నా మనవి, ప్రార్థన ఎవరు చేస్తారంటే దానియేలులాగా వినయం కలిగినటువంటి వారు, ఓర్పు కలిగినటువంటి వారు. దానియేలు 21 రోజు ఓర్పుతో ప్రభు దగ్గర చేరి ప్రార్థన విజ్ఞాపనము చేస్తూ వచ్చాడు. ఎవరి కొరకు అన్ని రోజులు చేశావంటే తానున్న బబులోను దేశంలో ప్రజలందరి కొరకు, తనతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి అధికారుల కొరకు, దేశాన్ని పరిపాలిస్తున్న రాజు కొరకు, ఆ అధికారంలో ఉన్న పెద్దల కొరకు, ప్రతి వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెప్తున్నాడు. మా రాజును బట్టి స్తోత్రాలయ్యా అని చెప్పి, ప్రభా రాజును మార్చినందుకు మీకు కృతజ్ఞత స్తుతులు. ప్రభా నాతో పాటు పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తల కొరకు స్తోత్రాలు, వారిని కూడా మీరు మార్చినందుకు కృతజ్ఞత స్తోత్రాలు. స్తుతి, కృతజ్ఞత, ప్రార్థన, కృతజ్ఞత చెప్తూ వస్తున్నాడు. ఇన్ని రోజులు ఎలాగ గడిచేదో దానియేలుకు తెలియదు. దేవుని బిడ్డలు గమనించాల్సింది, ప్రార్థనలో సమయాన్ని మనం ఉంచుకోకూడదు. ప్రార్థనలో మనము ఎంతసేపైనా ఆయన పాదాల చెంత కనిపెట్టి ప్రార్థించేది నేర్చుకోవాలి.